డీటెయిల్స్ చూస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు 94 మందితో టీడీపీ తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయితే ఇందులో చాలా వరకు వైసీపీ నుంచి వచ్చిన వారికి టికెట్లు దక్కాయి. పలువురు సీనియర్ నేతల పేర్లు లిస్టులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. సీనియర్లుగా ఉన్న సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆనం నారాయణ రెడ్డి లాంటి నేతల పేర్లు లిస్టులో లేవు. వీరితో పాటు దేవినేని ఉమా, చింతమనేని ప్రభాకర్ స్థానాలను పెండింగ్ లో పెట్టారు. దీంతో ఆయా స్థానాల్లో ఎందుకు అభ్యర్థుల ఖరారు పెండింగ్ లో ఉందనే ప్రశ్నలు వస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు 94 మందితో టీడీపీ తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది టీడీపీ జనసేన కూటమి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, శిల్ప, టీడీపీకి సంబంధించిన 94 మంది అభ్యర్థి ఖరారు విషయంలో చూసుకుంటే కీలకంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలుపు గుర్రాలకే ఆశావాహులకు ఖచ్చితంగా స్థానాలు కల్పించామనేసి స్పష్టంగా చంద్రబాబు నాయుడు ఇప్పటికే చెప్పారు. అయితే సీనియర్ నేతలకు ఇప్పటివరకు అనౌన్స్ చేయకపోవడం, అదేవిధంగా కొత్తగా వైసీపీ నుంచి వచ్చిన వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కొంతమంది సీనియర్లు ఇబ్బంది పడే పరిస్థితి. అయితే అటువంటి సీనియర్ నేతలతో కూడా ఇప్పటికే పలుమార్లు చర్చించిన తర్వాతే ఈ జాబితాను విడుదల చేశాం. అదేవిధంగా వైసీపీ నుంచి వచ్చిన వారికి ఇవ్వటంలో కూడా ఖచ్చితంగా టీడీపీ సీనియర్ నేతలు ప్రమేయం ఉంది. ఖచ్చితంగా బుచ్చి చౌదరి కావచ్చు, సీనియర్ నేతలు, మిగతా నెల్లూరు జిల్లాకు సంబంధించిన సీనియర్ నేతలు కావచ్చు, అందరితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంలో కూడా ఖచ్చితంగా టీడీపీ శ్రేణులు ఖచ్చితంగా స్వాగతిస్తారు. టీడీపీ శ్రేణులు ఎవరైతే ఇప్పుడు ప్రకటించామో ఖచ్చితంగా ఆ జాబితాలో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ప్రజా ఆదరణ కలిగిన అభ్యర్థికి మాత్రమే మనం కూడా సీట్లు ఇచ్చామనేసి స్పష్టంగా చంద్రబాబు నాయుడు చెప్పారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు సీట్లు విషయంలో ఖరారు చేసిన అనంతరం కూడా పలుమార్లు రెండో జాబితాలో మిగతా అభ్యర్థులకు ఎవరెవరికి ఇవ్వాలి, మిగతా అభ్యర్థుల్లో సీనియర్ నేతలు ఎవరనే విషయంపై కూడా చంద్రబాబు నివాసంలో ఇప్పుడే పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్, సీనియర్ టీడీపీ జనసేన సీనియర్ నేతలు వీళ్ళందరూ కూడా 15 నిమిషాల పాటు చర్చించుకొని మిగతా జాబితాల్లో కూడా ఇచ్చే విషయంలో కూడా టీడీపీలో ఉన్న సీనియర్ నేతలకు, అదేవిధంగా జనసేనలో ఉన్న బలమైన నేతలకు కూడా ఖచ్చితంగా అవకాశం కల్పించాలి. ఎక్కడా కూడా సీనియర్లు ఇబ్బంది పెట్టకుండా, సీనియర్లు ప్రాధాన్యతలు కూడా ఇబ్బందికరమైన పరిస్థితికి ఎదురవకుండా కూడా సీనియర్లకు కూడా పూర్తి స్థాయిలో అవకాశాలు ఇచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇవ్వని పక్షంలో కూడా నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విధమైన భరోసా ఇస్తామనే అంశంలో కూడా కొద్దిగా కీలకంగానే నిర్ణయాలు తీసుకుని వాళ్ళతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుని ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. శిల్ప, అయితే రాజేష్, మరి టీడీపీ నుండి ఉన్న అంటే సీటు దక్కని ఆశావాహులకు సంబంధించి ఎలా బుజ్జగించి ముందుకు వెళ్ళనున్నారు ఎన్నికలకి? అంటే సీటు దక్కనే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వీరందరూ కూడా దాదాపు టీడీపీలో చూసుకుంటే మనం ప్రత్యేకంగా ఇప్పుడు అనౌన్స్ చేసిన ఈ సీట్లో దాదాపు 3-4 సీట్లు దక్కని సీనియర్ నేతలకు చాలా ఉన్నారు. అయితే సీనియర్ నేతల్లో కూడా పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీతో చంద్రబాబు నాయుడుతో దగ్గరగా పనిచేసిన వాళ్ళకి కూడా ఇప్పుడు అనౌన్స్ చేసిన తొలి విడత జాబితాలో వాళ్ళ పేర్లు లేకపోవడం, ఆ పేర్లు లేకపోయినప్పటికీ కూడా గతంలో ముందస్తుగానే వాళ్ళతో చర్చించి పలు రకాలుగా సర్వేలు చేపించి, అదేవిధంగా వారి నియోజకవర్గాల ప్రజా అభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకుని, అయితే ఇప్పుడు ఈ విడుదల చేసిన లిస్టే ఖరారు కాకుండా నెక్స్ట్ జాబితాలో కూడా వచ్చే లిస్టులో కూడా కొన్ని పరిస్థితులు, కొన్ని పరిణామాలు బట్టి ఉన్న సీనియర్ నేతలకు అవకాశం ఇచ్చే, వేరే ప్రాంతాల్లో అవకాశం ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం తీసుకున్న నిర్ణయం మాత్రం ఖచ్చితంగా పార్టీ గెలుపు కోసం జనసేన, టీడీపీ, బీజేపీ కలయికలో కొన్ని స్థానాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఉంది. అటువంటి కోల్పోయిన పరిస్థితుల్లో కూడా సీనియర్ నేతలైనా కానీ, కొత్త నేతలైనా కానీ, ఎవరైనా కానీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలి. పార్టీ గెలుపుకు చాలా ముఖ్యమైనది. రానున్న రోజుల్లో వైసీపీని ఎదుర్కోవాలంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకోక తప్పదనేసి స్పష్టంగా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్ కూడా పూర్తి స్థాయిలో కార్యకర్తలకు, అదేవిధంగా ప్రధాన నాయకులకు కూడా పూర్తిగా తెలియచేసిన తర్వాత ఈ లిస్టు విడుదల చేయడానికి ఇంత జాప్యం జరగడానికి కూడా ప్రధానంగా అందరితో క్షుణ్ణంగా 1-4 సార్లు మాట్లాడటం, ఎవరైతే సీట్లు కోల్పోతున్నారో ఆ సీట్లు కోల్పోయిన అభ్యర్థులతో కూడా పలుమార్లు చర్చించి పార్టీలో సముచిత స్థానం ఉండిద్ది, ఖచ్చితంగా పార్టీలో ఎటువంటి ఇబ్బంది ఉండదు, పార్టీ కేడర్ కూడా మిమ్మల్ని దూరం చేయదు, ఎట్టి పరిస్థితుల్లో అందరం కలిసి పనిచేయాలి. ఖచ్చితంగా జనసేన కావచ్చు, లేదంటే టీడీపీలో కొత్త వారికి కావచ్చు, ఎవరికైతే స్థానాన్ని కల్పించామో వాళ్ళకి సహకరించి పనిచేయాలి, వేరే నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పినట్టు తెలుస్తుంది. శ్వేత, అయితే రాజేష్, వైసీపీ నుంచి వచ్చిన వారికి అయితే చాలా మందికి టికెట్ దొరికింది. మరి ఈ నేపథ్యంలో వైసీపీ వదిలేస్తేనే ఇటు టీడీపీలో జాయిన్ అయ్యారు, వాళ్ళు అక్కడ గెలవలేరు కాబట్టి ఇక్కడ టీడీపీలో జాయిన్ అయ్యారు, అక్కడ వదిలేశారు వైసీపీ. మరి అలాంటి వారికి సీట్ ఎట్లా ఇస్తారు, గెలుస్తారని నమ్మకం ఉందంటూ కూడా ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి ఏమంటారు?
ఖచ్చితంగా చూసుకుంటే వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు స్థానాలు కల్పించారు. అయితే వైసీపీలో ఓటమి భయంతోనే టీడీపీలో జాయిన్ అయ్యారు. అయితే టీడీపీలో జాయిన్ అయిన వారికి మీరు స్థానాలు కల్పించడం ఏమిటని ప్రశ్నించిన పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ప్రశ్నించిన వారందరికీ కూడా పరిస్థితుల ప్రభావం, అదేవిధంగా ప్రతిపక్షాన్ని దెబ్బకొట్టేదానికి ఇది ఒక అంచనా, ఇది ఒక ఆలోచన. ప్రతిపక్షాన్ని దెబ్బతించాలి, అదేవిధంగా ప్రతిపక్షం నుంచి ముందస్తుగా ధైర్యంగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పార్టీ కాపాడాలి. పార్టీ వాళ్ళని గుర్తించి వాళ్ళకి సముచిత స్థానాన్ని ఇవ్వడంతో పాటు నియోజకవర్గంలో బాధ్యతలు అప్పచెప్పాలి. పార్టీ సీటు కేటాయించడంలో తేడా ఏం లేదు. ఖచ్చితంగా వాళ్ళు వచ్చారు, ఓటమి పాలైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తారు. మన సహకారం ఉంటే వాళ్ళ బలంతో పాటు మన టీడీపీ బలం, అదేవిధంగా జనసేన కార్యకర్తల బలం, వీళ్ళందరికీ సమిష్టిగా కృషి చేస్తే ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు. అయితే ఓటమి భయం ఉన్నా కానీ లేకపోయినా కానీ పార్టీలో చేరారు కాబట్టి వాళ్ళని గౌరవించాలనేసి ఇప్పటికే చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరికీ దఫాలుగా ఆ నియోజకవర్గాల నాయకులకు చెప్పారు. శ్వేత, అయితే రాజేష్, మరి పలువురు సీనియర్ నేతల పేర్లు లిస్టులో లేవు. అంటే ఇప్పుడు దెందులూరు నుంచి ఇటు చింతమనేని కానీ, లేకపోతే ఇటు సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, లేకపోతే గోరెడ్ల బుచ్చయ్య, సో ఇలా చాలా మంది పేర్లు అయితే అసలు లిస్టులో లేవు. నెక్స్ట్ లిస్ట్ లోనైనా వీళ్ళ పేర్లు ఉండే అవకాశం ఉందా? అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే చింతమనేని ప్రభాకర్ కావచ్చు, లేదంటే బుచ్చి చౌదరి కావచ్చు, వీరందరి పేర్లు కూడా లేకపోవటం, అదేవిధంగా ఇప్పటివరకు ఆ స్థానాల్లో కూడా మరి వేరే వాళ్ళని కూడా ప్రకటించిన పరిస్థితి కనపడలేదు. అయితే ఖచ్చితంగా సెకండ్ లిస్ట్లో ఉండే అవకాశం ఉంది. లేదంటే జనసేన ఏదైతే జనసేన అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులు అక్కడ ఆశావాహులుగా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీని మధ్యలో వీరిద్దరు మరోమారు చర్చించుకున్న తర్వాత నిర్ణయం చేసుకుని అయితే లిస్టులో సెకండ్ లిస్టులో వచ్చే పరిస్థితి ఉంటే వీళ్ళందరూ సీనియర్ నేతలు కాబట్టి వస్తే తొలి జాబితాలోనే రావాల్సిన పరిస్థితి. ఈ తొలి జాబితాలో కూడా వీళ్ళ పేర్లు రాకపోవడంతో సెకండ్ లిస్ట్ లో వచ్చే పరిస్థితి చాలా తక్కువగా కనపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనప్పటికీ పరిస్థితుల ప్రభావం అటు స్థానికంగా ఉన్న వ్యవహారం పట్టి చూసుకుంటే సెకండ్ లిస్ట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అనే పరిస్థితి చూసుకుంటే ఇక పార్టీ క్యాడర్లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి వచ్చే అవకాశాలు లేవనే తెలుస్తుంది. సర్వేలు ఈ లోపల మరలా 2-3 సర్వేలు ఆయా నియోజకవర్గాల్లో జరుగుతాయనేసి కానీ పార్టీ క్యాడర్ చెబుతున్నారు. ఆ సర్వేల ప్రకారం మరలా అక్కడ పరిణామాలు ఏమైనా మారితే ఖచ్చితంగా వాళ్ళకే అవకాశాలు ఇచ్చే పరిస్థితి కూడా కనబడుతుంది. శ్వేత, అయితే రాజేష్, మరి జనసేన గట్టిగా గనక పట్టుబడితే సీనియర్ నేతలు టీడీపీ నుంచి త్యాగాలు చేయాల్సిందేనా? ఖచ్చితంగా శ్వేత, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా అవే. జనసేన పట్టుబడటం వల్లే టీడీపీ సీనియర్లుగా ఉన్న నాయకులను సైతం పక్కన పెట్టే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అంతకు మించి వేరే పరిస్థితులుగా లేవు. జనసేన గెలిచే ప్రాంతాల్లోనే సీనియర్ నేతలు అక్కడే ఉండటం, ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా జనసేన తమ వారికి కావాలి, తమ వారికి ఇచ్చే స్థానాలు కొద్దిపాటు అయినప్పటికీ కూడా దాన్ని గౌరవంగా మేము తీసుకున్నప్పటికీ ఆ ఇచ్చిన స్థానాల్లో గెలుపు గుర్రాలు, గెలుపు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా మాకు ఇవ్వాలనే అంశం మీద కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో మాట్లాడడం జరిగింది. అయితే మాటలు తర్వాత కూడా సర్వేల్లో కూడా అక్కడ ఉన్న ఈ టీడీపీ నేతలు ఎవరైతే సీనియర్ నేతలుగా ఉన్నారో ఆ నేతలకు కూడా అక్కడ సరైన ప్రజా ఆదరణ కూడా కోల్పోయినట్టు కనబడుతుంది. అయితే ఈ ప్రజా ఆదరణ కోల్పోవడం, అదే ఒక పక్క చూసుకుంటే జన సైనికులు బలం పెరగడంతో ఖచ్చితంగా వీళ్ళిద్దరూ సమన్వయం చేసుకుంటే ఇచ్చే స్థానాలు సీనియర్లు కోల్పోయినప్పుడు కూడా ఖచ్చితంగా సీనియర్లు గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. శ్వేత, అయితే రాజేష్, మరి 52 సీట్లు అయితే మిగిలిన ఇప్పటికీ ఇటు 94 ఏమో టీడీపీ, 24 జనసేన కన్ఫర్మ్ అయిపోయినాయి. మరి 52 సీట్లు మిగిలినాయి. అందులో బీజేపీ పొత్తు కన్ఫర్మ్ అయితే బీజేపీకి ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంది? అయితే మిగిలిన సీటు స్థానాల్లో చూసుకుంటే బీజేపీకి 4 నుంచి 5 స్థానాలు ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలనే. అయితే 4 నుంచి 5 స్థానాలు ఇస్తారా లేదంటే కుదించి ఇస్తారనే పరిస్థితి అంటే ప్రస్తుతం ఇప్పుడు బీజేపీ నేతృత్వం కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ గెలుస్తాము, రాష్ట్రంలో సీట్లు తీసుకోవటమే కాకుండా సీట్లు గెలుచుకునే పరిస్థితి ఉంది. అదే స్వతహాగా టీడీపీ జనసేన బలమే కాకుండా తమ సొంత బలం ఉన్న నాయకులు ఎవరనే అన్వేషణలో ఉన్నారు. అయితే బలంతో సొంత బలాన్ని చూసుకొని ఆ తర్వాత సీట్లు కుదించేసుకొని సీట్లు తీసుకునే పరిస్థితి. ఏదైనప్పటికీ మిగతా స్థానాల్లో బీజేపీ వచ్చే పరిస్థితి. అయితే బీజేపీ తీసుకునే కొద్దిపాటి సీట్లైనా కానీ 1-2 స్థానాల్లో అయినా కానీ గెలిచే సీట్లు మాత్రమే తీసుకునే పరిస్థితి కనబడుతుంది. శ్వేత, రైట్ రాజేష్, థ్యాంక్ యూ.